నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, రివర్ గురించి. లార్జెస్ట్ రివర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైనేజ్. సో డ్రైనేజ్ ఏరియా అంటే మనకి దాని యొక్క మొత్తం సరౌండింగ్ ఏరియా డ్రైనేజ్ రివర్. సో డ్రైనేజ్ ఏరియా అంటే ఆ నది, సో ఆ నది దాని యొక్క ఉపనదులు అనమాట. సో ఉపనదులు కలిసి ప్రవహించే ప్రాంతం అనమాట. ఎప్పుడైనా సరే ఒక నదికి క్యాచ్మెంట్ ఏరియా, డ్రైనేజ్ ఏరియా అంటారు. అంటే ఆ రివరు, ఇప్పుడు ఒక రివర్ ఎలా వస్తుంది, దీనికి చాలా నదులు వచ్చి కలిసాయి అనుకోండి, సో ఇదంతా డ్రైనేజ్ ఏరియా అవుతుంది అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ప్రపంచంలో లార్జెస్ట్, సో పెద్ద డ్రైనేజ్ ఏరియా ఉండే ప్రాంతం, సో ఎక్కువ నీరు పారుదల ఉండే ప్రాంతం ఉన్న నది అంటే అని చెప్పేసి అడుగుతున్నారు. కన్ఫ్యూజ్ కదా. ప్రపంచంలో పొడవైన నది అంటే నైల్ నది అని చెప్తాం, ప్రపంచంలో అతిపెద్ద రివర్ అంటే అమెజాన్ అని చెప్తాం, మన ఇండియాలో పొడవైనది అంటే గంగా అని చెప్తాము, ఏషియాలో పొడవైనది అంటే యాంగ్జీ చెప్తాం. ఇలా అడిగారేంటి లాజిక్గా? ఇలానే ఉంటాయి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో. ఫ్యాక్ట్స్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్స్, కంప్లీట్లీ ఫ్యాక్ట్స్. అందుకే జాగ్రఫీలో ఫ్యాక్ట్స్ని కేర్లెస్ చేయకూడదు. జాగ్రఫీ అంటేనే ఫ్యాక్ట్స్, జాగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్ట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, నైలు, అమెజాను, గంగా, మిసిసిపి అండ్ మిస్సోరీ. ఇదేదో చూడండి చాలా పెద్దగా ఉంది, మిసిసిపి అండ్ మిస్సోరీ అంటే 2 నదులు కలిసాయి ఇక్కడ. మేబీ ఇదే ఉండొచ్చేమో అనుకుంటారు, కానీ అక్కడే మీరు పప్పులో కాలేస్తారు. ఆన్సర్ వచ్చేసి అమెజాన్. ప్రపంచంలో ఎక్కువ డ్రైనేజ్ ఏరియా ఉండేది అమెజాన్ అనమాట. ఎందుకంటే ఇది చాలా విస్తీర్ణంలో ఉంటుంది, ప్రపంచంలోనే చాలా పెద్ద విస్తీర్ణంలో. బ్రెజిల్ చాలా దేశాల్లో ప్రవహిస్తుంది. ఎక్కువ దేశాల్లో ప్రవహించడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ ఏరియా అనేది కవర్ చేయాలి ఉపనదుల యొక్క సమూహంతో. ఇప్పుడు డాన్యూబ్ రివర్ ఉంది యూరోప్లో, చాలా దేశాలు గుండా పోతుంది. చిన్న చిన్న దేశాలు, అన్ని చిన్న చిన్న దేశాలు, మన గోవా అట్లా ఉంటాయి యూరోపియన్ కంట్రీస్. కానీ ఇక్కడ అమెజాన్ అనేది చాలా పెద్ద దేశాలు, బ్రెజిల్, పరుగ్వే, ఈక్వెడారు, ఇట్లా పెద్ద పెద్ద దేశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ డ్రైనేజ్ ఉన్నటువంటి రివర్ వచ్చేసి ఏంటంటే అమెజాన్ అనమాట. సో సెకండ్ లాంగెస్ట్ రివర్ కూడా ఇదే. నైల్ తర్వాత ప్రపంచంలో సెకండ్ లాంగెస్ట్ రివర్ కూడా అమెజాన్ అనమాట. కాబట్టి ఇలా చూసుకోవాలి, ప్రశ్నలు అనేది ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్ ప్రకారం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా లాజికల్గా ఉంటాయి. మనం శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్లు, మన టెస్ట్ సిరీస్లు అంటే చాలా ఎక్స్పర్ట్గా ఉంటాయి, వండర్ఫుల్ ఉంటాయి నేను చెప్పడం, కానీ మీకు మాత్రం ప్రతి ఒక్క లాజిక్ని, టిప్స్ని, ట్రిక్స్ని మీకు తెలియజేస్తాయి అనమాట. కొత్తగా నేర్చుకుంటారు, మీరంతా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎందుకు ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి ఎగ్జామినేషన్లో మనం ఫెయిల్ అవుతున్నాం అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. మీ చేత మిస్టేక్స్ అన్ని ఇక్కడే చేయిస్తాను నేను, మన టెస్ట్లోనే చేయిస్తాను. మీరు ఎన్ని మిస్టేక్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు. ఒక్కసారి ఒక టెస్ట్లో చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనమాట, ఈ విధంగా. సో కాబట్టి ఇలా క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఓకేనా. సో ఎవరైనా మన గ్రూప్ 1, గ్రూప్ 2 మెంటర్షిప్ పర్సనల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం మనము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. మన వాట్సాప్ టీం ఉంటారు, మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. తర్వాత మీకు ఏం కావాలో అడగండి, కోర్సు వాళ్ళు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఎన్రోల్ చేసుకుంటారు. చాలా తక్కువ మంది తీసుకుంటాం, మంది పర్సనల్ గైడెన్స్, ఎక్కువ మందిని ఫోకస్ చేయలేము, ఎక్కువ మందిని మేనేజ్ చేయలేము.